హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సంధ్యాస్ రుచిరం. ఈరోజు మన రెసిపీ పనస గింజల కూర. ముందుగా పనస గింజలను శుభ్రంగా కడుక్కొని గింజలు ములిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్లు వేయనివ్వాలి. ఉడికించి చల్లారిన తర్వాత ఈ విధంగా చెక్క తీసుకుని పక్కనుంచుకోవాలి. పనస తొనలే కాదు, గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే గింజల్ని పడేయకుండా ఈ విధంగా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి. గ్రేవీ కోసం మిక్సీ జార్ తీసుకుని ధనియాలు 1 స్పూన్, జీరా 1 స్పూన్, గసగసాలు 1 స్పూన్, నువ్వుపప్పు 2 స్పూన్స్, లవంగాలు 3, యాలుకలు 2, 2 ఇంచెస్ దాల్చిన చెక్క. ముందుగా వీటిని ఒకసారి పౌడర్ చేసుకుని అల్లం 2 ఇంచెస్, వెల్లుల్లి ఒక 7, కొబ్బరి ముక్కలు ఒక పావు చెక్క చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 వేసి ఒకసారి కలుపుకోవాలి. పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసి ఒకసారి కలుపుకోవాలి. టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి చెక్క తీసుకున్న గింజలను వేసి బాగా కలుపుకొని మసాలా ఫ్లేవర్ గింజలకు పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ చేరుతూ వేగిన తర్వాత 250 ml వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఎగిరేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ చేరుతూ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనసగింజల కూర రెడీ. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.